అయితే బేసికల్లీ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఎక్స్ ఎప్పుడైతే లైఫ్‌లోకి బ్యాక్ వస్తుందో వాళ్ళిద్దరూ సెట్ అవుతారు. బట్ మీరు రివర్స్‌లో మీ ప్రెజెంట్‌ని సెట్ చేయడానికి అన్నారు. సో, ఈ స్టోరీ చెప్పినప్పుడు ఈ జనరేషన్‌కి తగ్గట్లుగా లేదు అనిపించలేదా? లేదండి. ఈ ఈ జనరేషన్‌కి ఇది అవసరం చాలా మంచిగా అనిపించిందండి. మీరన్నట్టు ఎక్స్ మన లైఫ్‌లోకి వస్తే ఏదో గొడవలు అయిపోతాయి. ఇప్పుడు మనకున్న లవ్ ఏదో డిస్టర్బ్ అవుతది అన్నట్టే అందరం ఆలోచిస్తాం. కానీ ఎప్పుడైతే తిను నాకు కథ చెప్పినప్పుడు ఎక్స్ మనకు కేర్ టేకర్‌లా మారితే ఎలా ఉంటది? ఎక్స్ వచ్చి మన లైఫ్‌లోకి నిజంగా మన తప్పులని తెలిసి వాళ్ళు మన కేర్ టేకర్ అయ్యి మన ప్రెజెంట్ లవ్‌ని ఏదైనా మనకు ప్రాబ్లమ్స్ ఉంటే సెట్ చేస్తే ఎంత బావుంటదన్నది చాలా క్యూట్ ఎమోషన్ అండి. మీకు సెకండ్ హాఫ్ ఆ ఎమోషన్ మీకు చాలా బా నచ్చుతది. అయితే మీరు ఒక ఈవెంట్‌లో ఈ సినిమాని అయితే ఒక ఈవెంట్‌లో ఈ సినిమాని ఎక్స్‌తో చూడండి అన్నారు కదా! చాలామంది ట్రోల్స్ కింద ఏమంటే వాళ్ళ హస్బెండ్ ఊరుకుంటాడు అనుకుంటున్నారా అని. ఇట్లాంటి ట్రోల్స్ ఏమన్నా చూసారా? దాని మీద మీరేమంటారు? అది చూసానండి నేను చాలా పంపారు చూసాను. నేను ఓకే. అది ఫన్నీ నోట్ అని కాదు గానీ, ఈ సినిమాలో మేము మంచి ప్రయత్నం చేసాం. మామూలుగా ఎక్స్ అనగానే మనం ఏదో గొడవలు, అరుచుకోవడాలు అది కాకుండా ఎక్స్ వచ్చినా గూడా మనం వాళ్ళని మంచిగా ట్రీట్ చేయొచ్చు అనేది ఈరోజు మీకు సినిమాలో అది అర్థమవుతదండి. మీరు సినిమా నుంచి బయటకొచ్చిన తర్వాత ఎక్కడే గానీ మీకు ఇబ్బందికరమైన సీన్స్ కానీ, ఎక్స్, ప్రెజెంట్ మధ్య జరిగే అవి అలా ఏముండదండి. చాలా మంచిగా డీల్ చేసాం. మంచి ఎమోషన్ ఉంటది. మీరు బయటకొచ్చినప్పుడు అరే! కిరణ్ అది మంచిగానే చెప్పాడు. నిజంగానే ఎక్స్, ప్రెజెంట్‌తో చూసినా సరే పెద్ద ఇబ్బందిగా ఉండదు అనే ఫీలింగ్ మీకొస్తదండి. అయితే మీరు ఒక 10 మందిని అంటే హెల్ప్ చేస్తాను ఆర్థికంగా అంటూ చెప్పారు కదా! అంటే ఏ విధంగా చేస్తారు? బేసికల్లీ ఏంటంటే హీరోలు కావచ్చు చాలామంది ఇట్లా స్టేజ్‌ల మీద చాలామంది చెప్తుంటారు. ఇట్లా చేస్తా, అట్లా చేస్తా. బట్ దాన్ని ప్రూవ్ చేసుకున్న ఆర్టిస్టులు కొంతమందే ఉంటారు. సో, మీరిచ్చిన స్టేట్మెంట్ ఎంతవరకు బిలీవ్ చేయొచ్చంటారు? ఎట్లాంటి సాయం చేస్తారు? నేను ఆల్రెడీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాతే ఈ మాట చెప్పానండి. ఐ మీన్ ద ప్రాసెస్. నేను ఆల్రెడీ కొన్ని చేస్తున్నాను. అది ఎలా, ఏంటి అన్నది వీఆర్ వర్కింగ్ ఔట్. ఎలా చేస్తే రైట్ పీపుల్‌కి అది రీచ్ అవుతుంది. ఎవరికి పడితే వాళ్ళకి కాకుండా రియల్లీ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నాడో రైట్ పీపుల్‌కి. ఎందుకంటే చాలామంది అప్రోచ్ అవ్వచ్చు. కానీ మనం అందరికీ చేయలేము. మన పరిస్థితి కాకపోవచ్చు. కానీ ఎవరికైతే చేస్తున్నామో ఒక రైట్ వేలో చేద్దామన్నది మేము ప్లాన్ చేస్తున్నాం. అది ఏంటి అన్నది త్వరలో నేను ఎలా ఏంటి అన్నది ప్రాసెస్ నేను చెప్తానండి. బట్ మేము ఆల్రెడీ వి స్టార్టెడ్ సంథింగ్.